వాట్సాప్, ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ల మాతృ సంస్థ మెటాపై ఐర్లాండ్‌లో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కోట్లాది మంది డేటా బహిర్గతం చేస్తుందని ఆ దేశ ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే లక్షలాది మంది డేటా చేతులు మారిందని తెలుస్తోంది. ఇలాంటి సమయంలో మెటాపై ఐర్లాండ్ ప్రభుత్వం భారీ జరిమానా విధించింది. 2019లో కోట్లాది మంది ఫేస్బుక్ యూజర్ల పాస్వర్డ్లు బహిర్గతం అయ్యాయన్న ఆరోపణలపై ఐర్లాండ్కు చెందిన డేటా ప్రొటెక్షన్ కమిషన్ ఇటీవలి విచారణ జరిపింది. అయితే విచారణ సమయంలో కీలక విషయాలు బయటపడ్డాయి. దీంతో ఆ దేశ ప్రభుత్వం మెటాపై చర్యలకు పూనుకుంది. 2019లో ఐర్లాండ్కి చెందిన లక్షలాది ఖాతాల పాస్వర్డ్లను మెటా సంస్థ ఎన్క్రిప్షన్ లేకుండా భద్రపరిచింది. దీనిపై విచారణ జరిపింది డేటా ప్రొటెక్షన్ కమిషన్. ప్లెయిన్ టెక్స్ట్లో యూజర్ల పాస్వర్డ్లను భద్రపరచడంతో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది ప్రమాదకరమైన పని అని, ఇలా చేయటం వల్ల డేటా ఈజీగా బయటకు వెళుతుందని తెలిపింది. ఇలా చేయటం దేశ భద్రతకే ముప్పుగా భావించింది. యూజర్ల పాస్వర్డ్లను అనుకోకుండా ప్లెయిన్ టెక్స్ట్ రూపంలో తమ సర్వర్లలో భద్రపరిచే మెటా వినిపించిన వాదనలను డీపీసీ తోసిపుచ్చింది. మెటా అనుబంధ సంస్థ మెటా ప్లాట్ఫామ్స్ ఐర్లాండ్ లిమిటెడ్పై 849 కోట్ల భారీ జరిమానా వడ్డించింది. ఇదే విషయాన్ని డీపీసీ డిప్యూటీ కమిషనర్ గ్రాహం డోయిల్ తెలిపారు. అయితే మెటాకు ఇలాంటి జరిమానాలు కొత్తేం కాదు. 2022లో మెటాకు డీపీసీ 158 కోట్ల జరిమానా విధించింది.